గరిడేపల్లి మండలం రాయినిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో నకిలీ బంగారం పెట్టి డబ్బులు లోన్ రూపంలో తీసుకున్నట్లు మొదటగా రాజేష్ అనే వ్యక్తి గోల్డ్ బిజినెస్ చేస్తూ కొంత ఆర్థిక ఇబ్బందులు తరడంతో కొంత ద్వారా రాజేష్ మిర్యాలగూడలో గోల్డ్ షాప్ పెట్టి నష్టపోవడంతో ఇబ్బందులకు లోనవుతున్న సమయంలో యూట్యూబ్లో చూసి దాని ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు తెనాలిలో నకిలీ బంగారం గొలుసు చేయించి గొలుసు మీద ఎవరికి అనుమానం రాకుండా హాల్ మార్క్ వేయించాడు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో పెట్టి లోన్ తీసుకోవడం జరిగింది. తర్వాత 8 మందిచే రకరకాల ఆభరణాలు తయారు చేసి సుమారు 53,20,000 రూపాయలు లోన్ తీసుకుని వెళ్లిపోవడం జరిగిందని అన్నారు. ఇలా రకరకాల ఆభరణాలన్నింటినీ తీసుకువచ్చి పలు రకాల అకౌంట్లు క్రియేట్ చేసుకుని వారందరి పేర్ల మీద డబ్బులు అన్నింటినీ తీసుకోవడం జరిగిందని తెలిపారు. మండలం రాయినిగూడెం గ్రామంలోని గోల్డ్ థెఫ్ట్ ఫేక్ గోల్డ్ పెట్టి లోన్ తీసుకున్నటువంటి విషయంలో 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడాలో రాజేష్ అనే వ్యక్తి అతను మొదటగా 2023 జనవరి ఆ ప్రాంతంలో ఫస్ట్ ఒక 70,000 రూపాయలు ఒక 3 తులాల గోల్డ్ పెట్టి 70,000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. దానికి అతను అక్కడ ఉన్నటువంటి అప్రాయలతో కుమ్మక్కై ఫస్ట్ టైం అతను దాన్ని చేస్తాడు. ఆ విధంగా అప్రాయలతో అతనికి ఉన్నటువంటి అనుబంధాన్ని అడ్డంగా పెట్టుకొని అతను 8 అకౌంట్లు లోన్ అకౌంట్లు ఓపెన్ చేస్తూ తద్వారా అతను యూట్యూబ్లో మొదటగా ఇతను గోల్డ్స్ మీదుగా తన యొక్క వ్యాపారాన్ని మిర్యాలగూడ ప్రాంతంలో తన స్నేహితులు పరిశ్రమతో కలిసి ప్రారంభిస్తాడు. అక్కడ ప్రారంభించిన తర్వాత కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందులు రావడంతో యూట్యూబ్లో రిత్విక్ గోల్డ్ నెల్లూరు వారి దగ్గర నుంచి బండిల్ జ్యువెలరీస్ వారి దగ్గర బంగారాన్ని 1 గ్రామ్ బంగారంతో 1 తులము ఆర్టికల్ ఏ విధంగా చేయాలో అక్కడ ఏ విధంగా అమ్ముతారో తెలుసుకొని దానిని ఈ విధంగా మోసానికి ఉపయోగిద్దామన్న ఉద్దేశంతో వీళ్ళందరూ కలిసి ఆ యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళతో నరేంద్రతో కుమ్మక్కై దపదపాలుగా వీళ్ళ కుటుంబ సభ్యులు 4 మరియు స్నేహితులు 3 ఆ ఆపరేటర్తో కలిపి 8 మంది వీళ్ళందరూ కుమ్మక్కై రిత్విక్ గోల్డ్ నుంచి అక్కడ నుంచి ఈ యొక్క బంగారాన్ని తీసుకొని వచ్చి అది నకిలీ బంగారాన్ని వీళ్ళు ఇక్కడ బంగారంగా ఇతనితో ఆల్రెడీ అప్రోజర్తో కుమ్మక్కైనారు కాబట్టి అతని ద్వారా దాన్ని ఓకే నిజమైన బంగారంగా నమ్మించి బ్యాంకు ద్వారా మొత్తం 53,89,000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. ఆ బ్యాంకులో రెగ్యులర్గా ఉన్నటువంటి 6 మంత్స్కి ఒకసారి మరియు 3 మంత్స్కి ఒకసారి ఆడిట్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు 3 lakhs లోపల కనుక నగదు ఉన్నట్లయితే ఆడిట్ చేయరు, కానీ 3 lakhs దాటితే ఆడిట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అట్లా ఆడిట్ చేసిన సందర్భంలో ఇది ఫేక్ గోల్డ్ అనే విషయం బయటకు వచ్చింది. దాన్ని వాళ్ళు చూసుకొని మోసపోయినామని చెప్పిన ఉద్దేశంతో గరిడేపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మేము ఆధారంగా తీసుకొని ఈ యొక్క కేసును చేయించడం జరిగింది. ఈ కేసును చేయించే క్రమంలో నెల్లూరులోని రిత్విక్ గోల్డ్ షాపు మరియు తెనాలిలోని షాపు దగ్గర వివిధ రకరకాలుగా వారిని వెరిఫై చేసుకుంటూ ఇవన్నింటినీ కూడా మేము ఛేదించినాము. అందులో భాగంగా ఈ రాజేష్ అనే వ్యక్తి హైదరాబాద్లో వీళ్ళు ఫోన్ నెంబర్లు మార్చడం జరిగింది. అయినప్పటికీ కూడా మేము టెక్నాలజీని ఉపయోగించి వీళ్ళందరినీ కూడా పట్టి చట్టం ముందు దోషులుగా చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి మేము ఒక 7 సెల్ ఫోన్ రికవర్ చేయడం జరిగింది. ఇది గత 2 years నుంచి జరిగిన క్రమంలో కాబట్టి డబ్బులు లాంటి రికవరీ చేయలేకపోయినాం, కానీ 7 ఫోన్లు రికవరీ చేస్తూ నేను అందరినీ కూడా చట్టం ముందు అందరినీ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ప్రజలు ఇట్లాంటి మోసాలకు పాల్పడే వ్యక్తుల నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఇతను బంగారం చేసే వ్యక్తి కాబట్టి బంగారాన్ని నమ్మించడానికి చాలా అవకాశం తీసుకున్నాడు. కాబట్టి అందరూ కూడా ఇట్లాంటి ఒక వాటిపైన అవగాహన పెంపొందించుకొని అందరూ కూడా జాగ్రత్త వహించాలని కోరుకుంటున్నాం.